హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున తనంతట తానే బురదలోకి దిగి జీవితాన్ని బురదమయం చేసుకొని ఏకైక జీవి మనిషి మాత్రమే. భగవంతుడు మనిషికి బుద్ధిని, ఆలోచనని, తెలివిని, వాక్శుద్ధిని ఇచ్చాడు. దానిని సక్రమంగా వినియోగించుకోవడం పక్కన పెట్టి అతి తెలివితో ప్రవర్తిస్తూ జీవితాలని అగమ్యగోచరంగా మార్చుకుంటున్నాడు. ఇలాంటి ఒక కథని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ కథని మీరు చూడాలి అంటే నా కథల బృందావనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కథని పూర్తిగా చూసే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కథని ప్రారంభిస్తున్నాను. గౌతమ బుద్ధుడు తన శిష్యుడైన ఆనందుడితో కలిసి కొండ ప్రాంతం నుంచి ప్రయాణం సాగిస్తూ ఉన్న సమయంలో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత గౌతమ బుద్ధునికి దాహంగా అనిపించి, నాయనా ఆనంద, నాకు దాహంగా ఉంది, మనం ఏరు దాటి వచ్చాం కదా, ఆ ఏటికి వెళ్ళి కొంచెం దాహం తీసుకురా అన్నాడు. ఆనందుడు సరేనని అక్కడ దాకా వెళ్ళాడు. ఏటిలో నీరు కొండ ప్రాంతం కదా, చాలా స్వచ్ఛంగా ఉంది. కానీ తీసుకుందామనే సమయానికి ఎక్కడి నుంచి ఎడ్లు బండ్లు కాస్త ఆ నీటి ప్రవాహం నుంచి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా నీరు కాస్త కలుషితమైపోయింది. బురదంతా పైకి వచ్చేసి ఎర్రగా మారిపోయింది. ఆ అలజడికి చెట్ల మీద ఉన్న ఆకులు పడి అంతా నీళ్ళంతా ఆకులమయం అయిపోయింది. ఏం చేయాలి? చూస్తూ ఉండగానే బురదమయమైపోయింది. ఈ బురదని లేదు, ఈ బురదని నేను ఎలా తీసుకెళ్ళగలనని చెప్పేసి, గురువుగారు మీకోసం ఎక్కడి దాకా వెళ్ళాను, అక్కడ జరిగిన పరిస్థితి మొత్తం వివరించాడు. నాయనా ఆనంద, నాకు ఆ ఏటి నీటే కావాలి, నువ్వు వెనక్కి వెళ్ళు, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ నీరు తీసుకురా అన్నాడు. ఇదేంటి గురువుగారు ఇలా చెప్తారు, వెనక్కి వెళ్ళు అంటారేంటి? వెళ్ళి చూశాడు. నిజంగా ఆశ్చర్యం కలిగించేలాగా ఆ నీరు స్వచ్ఛంగా ఉంది. నీరు తీసుకొని గురువుగారికి ఇచ్చారు. నేను మీకోసం నీళ్లు తెద్దామని అనుకునే సమయానికి బురదమయమైపోయిన నీరుని స్వచ్ఛంగా చేద్దామన్న ఉద్దేశంతో ఆ బురదంతా తోడి పక్కన వేద్దామని చెప్పేసి దిగి ఆ బురదని ఎంత తోడి పక్కన వేస్తున్న కొద్దీ ఆ బురద నీరు మరింత బురదగా ఆ నీరు బురదమయమైపోయింది. ఏ నాయన ఆనంద, సమస్య వచ్చినప్పుడు దాన్ని అధిగమించాలంటే కొంత సమయం ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ మనిషి భయానికి లోనవుతూ కంగారు పడిపోతూ దాన్ని మరింతగా జటిలం చేసుకుంటున్నారు. ఇప్పుడు విత్తు వేయగానే అది వటవృక్షం అయిపోదు కదా, ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చాలి. భూమిలో తనను తాను ఇముడ్చుకోవాలి, ఒక మొలకగా రావాలి, కీటకాల నుంచి కాపాడబడాలి, అది మొక్క అయిన తర్వాత జంతువు నుంచి రక్షింపబడాలి, అలా ఇది పెద్ద వృక్షం అవ్వాలి. అంటే ఈ క్రమంలో, ఎదుగుతున్న క్రమంలో ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. అలాగే సమస్య అంతే. నీళ్ళలో ఒక రాయి వేయగానే తిరిగి యథాస్థానంలోకి ఎమ్మటే ఎలా వస్తుంది? తగినంత సమయం కావాలి కదా. అలాగే ప్రతి సమస్య అంతే. నువ్వు బురదని మళ్ళీ తోడుతుంటే ఆ బురద నీరు ఇదైపోతుంది కదా, బురద మయమైపోతుంది కదా. సమస్య అంతే. సమయం, ప్రతి సమస్యకి, ప్రతి పనికి కొంత సమయం అనేది మనం ఖచ్చితంగా కేటాయించాలి. దాన్ని మరిచిపోయి తొందరపడుతూ కంగారు పడిపోతూ ఉంటే ఎలా ఆనంద అన్నారు. అలాగే నేటి యువత కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వరకు వేచి ఉండాలి, సమయానికి విలువ ఇవ్వాలి. సమయం మన ఇష్టం వచ్చింది నట్టుగా మనం బ్రతకడం కాదు. సమయానికి అనుకూలంగా మనం జీవించినప్పుడే సమస్యల నుంచి మనం అధిగమించగలుగుతాము, అద్భుత విజయాలని సాధించగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్.